ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೇ ಗುರೂನ್ ಮಮ. ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂతం ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ಸುಖ. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠంలో పంచమహాయజ్ఞ సంధి యందు 18వ పద్యం చెప్పుకున్నాం. 18వ పద్యము నుండి మనకు 21వ పద్యం వరకు మనము 24 తత్వముల యందు ఉన్నటువంటి భగవద్రూపములను ఉపాసన చెయ్యాలి అని చెప్పుకోవటం జరిగింది. నిన్నటి రోజున 18వ పద్యం చెప్పుకుంటూ మన దేహంలో చేతులందు, ముఖమునందు, నాసికయందు, నాలుకయందు, తరువాత చర్మమునందు, కన్నులయందు ఏ ఏ భగవద్రూపములను ఉపాసన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు ఇక 19వ పద్యంలో ఆ 24 తత్వములలో ఇంకొన్ని తత్వములలో ఏ ఏ తత్వములలో ఏ ఏ భగవద్రూపములను ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. మనదొళిహ గోవింద మాధవధనప సఖతత్వదలి ನಾರಾಯಣ ಮಹತ್ತತ್ವದಲ್ಲಿ ಅವ್ಯಕ್ತದೊಳು ಕೇಶವನು ಇನಿತು ರೂಪವ ದೇಹದೊಳು ಚಿಂತನೆಯ ಗೈವ ಮಹಾತ್ಮರಿಳೆಯೊಳು ಮನುಜರವರಲ್ಲಮರರೇ ಸರಿ ಹರಿಕೃಪಾಬಲದಿ. ಪದಚ್ಛೇದಂ. ಮನದೊಳಿಹ ಗೋವಿಂದ ಮಾಧವ ಧನಪ ಸಖ ತತ್ವದಲ್ಲಿ ನಾರಾಯಣ ಮಹತ್ತತ್ವದಲ್ಲಿ ಅವ್ಯಕ್ತದೊಳು ಕೇಶವನು ಇನಿತು ರೂಪವ ದೇಹದೊಳು ಚಿಂತನೆಯ ಗೈವ ಮಹಾತ್ಮರು ಇಳೆಯೊಳು ಮಹಾತ್ಮರಿಳೆಯೊಳು ಮನುಜರು ಅವರಲ್ಲ ಅಮರರೇ ಸರಿ
హరి కృపాబలది అని చెప్తున్నారు. ఇక ప్రతిపదార్థము మనదొళిహ మనస్సునందు ఇహ గోవింద మనస్సునందు గోవిందుడు మాధవ ధనప సఖ తత్వదలి. మాధవ అంటే మాధవ రూపి భగవంతుడు ధనప సఖ తత్వదలి అంటే ఈ అహంకార తత్వమునందు అంటే ధనప అంటే కుబేరుడు, కుబేరుని సఖుడైనటువంటి రుద్రుడు అహంకార తత్వాభిమాని దేవత. అటువంటి ఆ అహంకార తత్వమునందు మాధవుడు నారాయణ భగవద్రూపము మహత్తత్వదలి మహత్తత్వమునందు అవ్యక్త తత్వమునందు కేశవుడు ఇనితు రూపవ. ఈ రీతిగా రూపములను అంటే ఈ భగవద్రూపములను ఈ రీతిగా దేహదొడు చింతనయ గైవ. ఈ రీతిగా దేహమునందు భగవద్రూపములను ఎవరైతే ఉపాసన చేస్తారో చేయునటువంటి చింతనయ గైవ చేయునటువంటి మహాత్మరు ఇళయుడు. అటువంటి మహాత్ములు ఈ భూమి యందు ఇళయుడు ఈ భూమి యందు మనుజరవరు అల్ల అంటే వాళ్ళు సామాన్య మనుష్యులు కారు, అమరరే సరి దేవతలే అవుతారు. హరి కృపాబలది హరి యొక్క అనుగ్రహ బలము చేత వాళ్ళు దేవతలే అవుతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ తాత్పర్యము మనస్తత్వమునందు గోవిందుడు, అహంకారతత్వమునందు మాధవుడు, మహత్తత్వమునందు నారాయణుడు, అవ్యక్తతత్వమునందు కేశవుడు. ఈ తత్వములందు ఈ భగవద్రూపములను ఎవరైతే దేహమునందు ఉపాసన చేస్తారో చేసేటటువంటి మహానుభావులు ఈ భూమి యందు వారు మనుష్యులు కాదు దేవతలే అవుతారు హరి అనుగ్రహము చేత అని. ఇక్కడ విశేష వివరణను చూస్తే మనస్తత్వము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము, ఈ తత్వములు మన దేహంలో ఉన్నాయి. వాటి యందు ఉన్నటువంటి భగవద్రూపములు అవ్యక్తతత్వము నుండి మహత్తత్వము నుండి అహంకారతత్వము. మనకు మనస్సునందు గోవిందుడున్నాడు అనేటటువంటి ఉపాసన చేయాలి. అహంకారతత్వమునందు మాధవుడు, మహత్తత్వమునకు బ్రహ్మవాయువులు అభిమాని దేవతలు, మహత్తత్వమునందు నారాయణుడు, అవ్యక్తతత్వమునకు లక్ష్మీదేవి అభిమాని దేవత, ఆ అవ్యక్తతత్వమునందు కేశవుడున్నాడు అని ఈ విధంగా ఉపాసన చెయ్యాలి. చేసినటువంటి వాడు ఒక మనుష్యుడుగా కాకుండా వాడు ఒక దేవత అంటే ఇక్కడ వాడు దేవత అయిపోతాడు అని కాదక్కడ. వారు సామాన్య మనుష్యులు కారు, దేవతల వలె అంటే దేవాంశ పొందినటువంటి వారిగా అంతటి ఉన్నత స్థితికి వీళ్ళు చేరుతారు ఈ విధంగా ఉపాసన చేయటం వలన. దేని చేత? హరి కృపాబలది, హరి యొక్క కృప చేత వాడు అంతటి మహత్వాన్ని పొందుతారు. అందుకే మనం చెప్తూ ఉంటాము మనీషి అని. మనుషులలో వీడు మనీషి అంటే మహానుభావుడు. మనుష్యుడు సామాన్య మానవుడు అయితే మానవులలో మహనీయుడిగా అంటే గొప్పవాడుగా, అందరికంటే శ్రేష్ఠుడిగా, ఉత్తముడిగా, ఒక దేవత వలె వీడు వైభవాన్ని చూస్తాడు.
ఎందుకు? ఈ విధంగా మన దేహంలో ఉన్నటువంటి ఈ తత్వములందు ఆ భగవద్రూపములను వీడు ఉపాసన చేయటం చేత భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం కలిగినప్పుడు వాడు అపారమైనటువంటి తేజోమూర్తి అయి కీర్తివంతుడై అందరి చేత మన్ననలు పొందుతూ ఒక దేవత వలె వెలుగొందుతాడు అని ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఇక 20వ పద్యానికి వస్తే, నెలదొళిప్పను కృష్ణ రూపది జలదొళిప్పను హరి ఎనిసి ಶಿಖಿ ಒಳಗೆ ಇಪ್ಪನು ಪರಶುರಾಮನುಪೇಂದ್ರನೆನಿಸಿ ಎಲರೊಳಿಪ್ಪ ಜನಾರ್ದನನು ಬಾಂದಳದೊಳಚ್ಯುತ ಗಂಧ ನರಹರಿ ಪೊಳೆವ ಅದೋಕ್ಷಜ ರಸಗಳೊಳು రసరూపతానాగి. ఇక్కడ ఇక పంచభూతములను చెప్తూ ఉన్నారు. పృథ్వప్తేజో వాయురాకాశములు. ఇంతకుముందు పద్యంలో అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వము, మనస్తత్వంలో చెప్తే ఇక్కడ పంచభూతములందు పదచ్ఛేదము. నెలదొళిప్పను, నెలదొళు ఇప్పను, నెలదొళిప్పను కృష్ణ రూపది, జలదొಳು ಇಪ್ಪನು ಜಲದೊಳಿಪ್ಪನು ಹರಿ ಎನಿಸಿ, ಶಿಖಿ ಒಳಗೆ ಇಪ್ಪನು ಪರಶುರಾಮನು ಉಪೇಂದ್ರನೆನಿಸಿ, ಪರಶುರಾಮನು ಉಪೇಂದ್ರನೆನಿಸಿ, ಎಲರೊಳಿಪ್ಪ, ಎಲರೊಳು ಇಪ್ಪ ಎಲರೊಳಿಪ್ಪ ಜನಾರ್ದನನು, ಬಾಂದಳದೊಳಚ್ಯುತ, ಬಾಂದಳದೊಳು ಅಚ್ಯುತ, ಬಾಂದಳದೊಳಚ್ಯುತ, ಗಂಧ ನರಹರಿ ಪೊಳೆವ ಅದೋಕ್ಷಜ రసಗಳೊಳು రసరూప తానాగి. ఇక ప్రతిపదార్థము. నెలదొళు పృథ్వీతత్వమునందు, భూతత్వమునందు కృష్ణరూపది, కృష్ణరూపీ భగవంతుడు ఇప్పను ఉన్నాడు. జలదొళు నీటి తత్వమునందు, ఉదక తత్వమునందు హరి అనిసి హరినామక భగవంతుడు ఇప్పను వరుణాంతర్గతుడై ఉన్నాడు. శిఖి ఒಳಗೆ అంటే అగ్ని, అంటే తేజస్తత్వమునందు ఉపేంద్రనెనిసి, ఉపేంద్ర నామకుడై పరశురామను ఇప్పను, అగ్నంతర్గత పరశురామరూపి భగవంతుడు ఉన్నాడు. ఎలరొಳು, ఎలర్ అంటే గాలి, ఎలరొಳು వాయుతత్వమునందు జనార్దనను ఇప్పను, జనార్దన రూపి భగవంతుడు ఉన్నాడు. బాందళదొడు, బాందళ అంటే ఆకాశం, ఆకాశతత్వమునందు అచ్యుత, అచ్యుత రూపి భగవంతుడు ఉన్నాడు. గంధ పృథ్వీ తత్వమైనటువంటి గంధమునందు, గంధ తన్మాత్రయందు నరహరి భగవంతుడు ఉన్నాడు, నరసింహుడు ఉన్నాడు. రసగణుడు ఉదక తత్వమైనటువంటి రసమునందు అధోక్షజ, అధోక్షజ రూపి భగవంతుడు ఉన్నాడు. రసరూప తానాగి, రసాకారుడై, రసరూపుడై, రసపదవాచ్యుడై, పొళెవ ప్రకాశమానుడై ఉంటూ ఉన్నాడు. ఇక తాత్పర్యము. నేలయందు పృథ్వీతత్వమునందు కృష్ణుడు, ఉదకతత్వమునందు హరి, తేజస్తత్వమునందు పరశురాముడు ఉపేంద్రనామకుడై, వాయుతత్వమునందు జనార్దనుడు, ఆకాశమునందు ఆకాశతత్వమునందు అచ్యుతుడు, గంధము పృథ్వీతత్వమైనటువంటి గంధమునందు నరసింహుడు, ఉదకతత్వమైనటువంటి రసమునందు అధోక్షజుడు, రసరూపుడై, రసశబ్దవాచ్యుడై తాను ఉంటూ ఉన్నాడు అని చెప్తున్నారు. ఈ పద్యంలో 5 భూతములు, పంచభూతములు, పృథ్వప్తేజో వాయుర్ ఆకాశములు, మరియు పృథ్వీ తన్మాంత్ర అయినటువంటి గంధము, తరువాత నీటి తత్వమైనటువంటి రసమునందు ఉంటూ ఉన్నది. ఇక 21వ పద్యంలో ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. రూప పురుషోత్తమను స్పర్శ ప్రాపకను అనిరుద్ధ శబ్దది వ్యాపిసిహ ప్రద్యుమ్న ఉపస్తది వాసుదేవ నిహతా పొಳೆవ పాయుస్తనాగి జయాపతియు సంకర్షణను సుస్థాపకను ఆహ పాదదొಳು దామోదరను పొಳೆవ.
ఇక మిగిలినటువంటి 3 తన్మాత్రలు, తరువాత ఇక కర్మేంద్రియములందు కూడా చెబుతూ ఉన్నారు. పదచ్ఛేదం: రూప పురుషోత్తమను, స్పర్శ ప్రాపకను అనిరుద్ధ, శబ్దది వ్యాపిసిహ ప్రద్యుమ్న, ఉపస్థది వాసుదేవను ఇహ వాసుదేవనిహ, తా పొళెవ పాయుస్తనాగి జయాపతియు శంకరుషణను, సుస్థాపకను ఆహ పాదదొಳು దామోదరను పొళెవ. ఇక ప్రతిపదార్థం: రూప తేజస్తత్వమైనటువంటి తేజస్సు తన్మాత్ర అయినటువంటి రూపమునందు పురుషోత్తమ నామక భగవంతుడు, అనిరుద్ధ నామక భగవంతుడు, అనిరుద్ధ నామక భగవంతుడు స్పర్శ ప్రాపకను వాయుతత్వమైనటువంటి వాయు తన్మాత్ర అయినటువంటి స్పర్శయందు ఉంటూ ఉన్నాడు. ఇక ప్రద్యుమ్న రూపి భగవంతుడు శబ్దది ఆకాశతత్వమైనటువంటి శబ్దమునందు వ్యాపించి ఉన్నాడు. ఉపస్థది కర్మేంద్రియమైనటువంటి ఉపస్థతత్వము మూత్ర విసర్జనాంగము వాసుదేవ నామక భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ఇక జయాపతి సంకర్షణుడు, జయాపతి అయినటువంటి సంకర్షణ రూపి భగవంతుడు పాయుస్తనాగి అంటే మల విసర్జనాంగనందు తా పొళెవ తాను ప్రకాశిస్తూ ఉన్నాడు, ఉంటూ ఉన్నాడు. పాదదొಳು 2 పాదముల యందు దామోదర నామక భగవంతుడు సుస్థాపకను, మనము పాదములందు బలముండి స్థిరంగా నిలబడేటట్లుగా ఆధారభూతుడై ఆహ ఉండి పొళెవ శోభించుచున్నాడు అని ఈ పద్యం యొక్క ప్రతిపదార్థము. ఇక తాత్పర్యము: మనం తేజస్తత్వమైనటువంటి రూపమునందు పురుషోత్తముడు, స్పర్శ వాయుతత్వమైనటువంటి స్పర్శయందు అనిరుద్ధుడు, ఆకాశ తత్వము యొక్క తన్మాత్ర అయినటువంటి శబ్దమునందు ప్రద్యుమ్నుడు, కర్మేంద్రియమైనటువంటి ఉపస్థయందు అంటే జననాంగమునందు వాసుదేవుడు, జయాపతి అయినటువంటి సంకర్షణ రూపి భగవంతుడు మలద్వారమునందు ఉండి, తర్వాత పాదములందు దామోదరుడు ఉండి, ఈ దేహంలో ఈ ఇంద్రియములందు ఈ మన దేహము యొక్క ప్రదేశములందు ఈ రూపములతో భగవంతుడు ఉండి ప్రకాశమానుడై ఉండి ఈ మనిషి చేత మన చేత ఈ పనులను చేయిస్తున్నాడు భగవంతుడు అని ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ తాత్పర్యం ఏమిటి అంటే, మన దేహములో ఉన్నటువంటి 24 తత్వములందు భగవంతుడు 24 రూపములతో ఉండి మన చేత ఆ పనులను మనం నిత్యము ఏ పనులనైతే చేస్తూ ఉన్నామో ఆ పనులు చేయడానికి మనము అస్వతంత్రులం కాబట్టి, సామర్థ్యము లేనటువంటి వారు కాబట్టి, మనము ఈ భగవంతుడు ఈ రూపములతో మన దేహములో ఉన్నటువంటి ఈ తత్వములందు ఇంద్రియములందు ఉండి ఆ పనులను తాను బింబరూపి అయి చేసి మన చేత చేయిస్తూ ఉన్నాడు అని ఉపాసన చేసినప్పుడు భగవంతుని యొక్క నిజమైనటువంటి పూజ ఉపాసన అవుతుంది. ఇది ఎల్లప్పుడూ మనకు స్మృతిలో ఉండాలి, గుర్తు ఉండాలి. ఎల్లప్పుడూ లేకపోయినా దీని జ్ఞానాన్ని పొంది మనము 24 గంటలలో కొంతకాలమైన ఈ స్పృహతో ఈ జ్ఞానముతో మనము ఉపాసన చేసినప్పుడు భగవంతుని అనుగ్రహము విశేషంగా కలుగుతుంది. అప్పుడు నిజమైనటువంటి భగవద్ ఉపాసన అవుతుంది. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి పిండాండమైనటువంటి మన దేహములో ఉన్నటువంటి 24 తత్వములందు భగవంతుడు ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. తెలుసుకొని జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానానుసంధాన పూర్వకంగా మన పనులు మనము చేస్తూ ఉన్నప్పుడు మనకు దాని వలన భగవంతుని
స్మరణ ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. భగవంతుని స్మరణ కలిగి ఆ భగవంతుని విశేష అనుగ్రహానికి మనము పాత్రులు సులభంగా కాగలము. ఇది భగవంతుని ఉపాసన చేయడానికి ఇది సులభోపాయము. సులభంగా మీరు భగవంతు అనుగ్రహమును పొందండి అని జగన్నాథదాసుల వారు శాస్త్రములో చెప్పినటువంటి విషయాలను చెప్పారు. ఈరోజు 18, 19, 20, 21 ఈ 3 పద్యములను వివరించటం జరిగింది. రేపు 22వ పద్యాన్ని చతురవింశతి తత్వదಳು శ్రీపతియు అనిరుద్ధాది రూపది వితతనాగిద్ದ ಅಖಿಳ ಜೀವರ ಸಂಹನನದೊಳಗೆ ಪ್ರತತಿಯೊಂದದಿ ಸುತ್ತಿ ಸುತ್ತುತ ಪಿತೃಗಳಿಗೆ ತರ್ಪಕನೆನಿಸಿ ಕೊಂಡತುಳ ಮಹಿಮನು షణ్ణవతి నామದಲ್ಲಿ నెలసిహను అని ఈ 24 తత్వములలో ఉన్నటువంటి భగవద్రూపముల అన్ని విషయములను సమ్మరైజ్ చేసి మనకు 24వ పద్యంలో 22వ పద్యంలో చెబుతారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.